వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదేశాల మేరకు వేలంక గ్రామం నుంచి ముద్రగడ అనుచరులు భారీ బైక్ ర్యాలీతో ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరి తరం కాదని మాజీ మంత్రి జగంపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటం నరసింహం అన్నారు. మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో వేలంక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జగంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం, ఆయన తనయుడు తోట రామ్జీ పాల్గొన్నారు. వచ్చిన వారందరినీ ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించి స్వయంగా అల్పాహార విందును అందజేశారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ఆ భగవంతుడు ఆరోగ్యపరంగా ఆయుష్ ఇస్తే తనపై ఉన్న నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని జగంపేట ఎమ్మెల్యే సీటు తనకిచ్చే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునర్జన్మ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గణేష్ రాంబాబు, లక్ష్మణరావు, గౌతు స్వామి, చెద్దరవాడ బాబీ, నీలగిరి చిట్టిబాబు, దోమల కృష్ణ, జడ్జ్ బేతాళ భాస్కర్ రావు, అలాగే నీలగిరి గణేష్, శెట్టి సాంబమూర్తి, అడబాల శ్రీను, దోమల బాబు, పలువురు ముద్రగడ అభిమానులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం అండి. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. మీరు మర్చిపోయారు నన్ను. మీరు మర్చిపోవటం వల్ల నేను మర్చిపోయాను. బాబు ఉండండి. మీరు మర్చిపోవటం వల్ల నేను